హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఈరోజు ఎపిసోడ్లో ఏంటి హైలైట్ అంటే, నిజంగా అబ్బాయికి కొంచెమన్నా ధమాక్ ఉందా? అసలు కొంచెమన్నా ధమాక్ ఉందా? సో అస్సలు ఆయనను చూస్తే ఒక విధంగా ఇరిటేషన్ వచ్చేస్తుంది. సో ఎందుకు ఏంటి అనేది కూడా ఈ మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ప్రేరణ అల్టిమేట్ అబ్బా. సో నిఖిల్ టీమ్ వర్సెస్ ప్రేరణ లాగా తయారైంది. పాపం యష్మి చాలా ట్రై చేసింది, యష్మి కూడా చాలా బాగా ఆడింది. అండ్ మన మణికంఠ మ్యాక్సిమం ట్రై చేశాడు. అండ్ ఒకరొకరు ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు 100% ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. బట్ మన ఒక అభయ్ సార్ తప్ప మిగతా వాళ్ళందరూ సూపర్ అనుకోవచ్చు. బట్ ఎవరు ఏంటి, అండ్ పృథ్వీ అరాచకం మామూలుగా లేదబ్బా. ఈ సోనియా ఎఫెక్షన్, సోనియా ఇంజెక్షన్ చేసే విధానం, ఇంజెక్ట్ చేస్తుంది చూడు, మామూలుగా ఇంజెక్ట్ చేయట్లేదు అనమాట ఎదుటి వాళ్ళ గురించి. సో అంతా క్లియర్గా మాట్లాడదాం. సో మొత్తానికైతే బిగ్ బాస్ టీంలో కొత్తగా ఈ ప్రభావతి 2.0 టాస్క్ అయితే ఇంకా నడుస్తూనే ఉంది. సో రెడ్ ఎగ్ అయితే వచ్చింది కదా, అది నిఖిల్కి దొరికింది. అది ఈరోజు ఎపిసోడ్లో కూడా దాని యూజ్ ఏంటి అనేది లేదు. బట్ రేపు చూపించబోతున్నారా అంటే రేపు చూపిస్తారేమో. బట్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది రేపు ఎపిసోడు. అండ్ చీఫ్గా మనల్ని తీసేశారు, ఆల్రెడీ మనం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసాము. టాస్క్ ఏంటి అని అంటే, సో ఈరోజు బిగ్ బాస్ కొత్త టాస్క్ అయితే పెట్టాడు. ఆ కొత్త టాస్క్ ఏంటి అని అంటే, వీళ్ళు కిచెన్లో ఉన్నప్పుడు, కిచెన్ టీంలో ఉన్నప్పుడు, సో ఆ కిచెన్లో ఏదైతే టైమర్ పెట్టేసి, అండ్ మీకు 14 గంటలు మీకు ఏదైతే టైమర్ ఇచ్చారో ఆ టైమర్ ప్రకారంగా ఫుడ్ అనేది తినాలి అనమాట. సో ఇది కొత్త టాస్క్. అంటే కొత్త టాస్క్ కాదు, బిగ్ బాస్ వీళ్ళని కంట్రోల్ చేయడానికి చేసినట్టుగా అనిపించింది. బట్ దానికి అబ్బాయి రియాక్షన్ ఎరగదీసేసాడు. అబ్బా. ఏమి రియాక్షన్ కదా, ఏం రియాక్షన్ అనుకుంటున్నారు? నాకు అనిపించింది ఏంటంటే, బిగ్ బాస్ని డైరెక్ట్గా అంటాడు, అసలు మీరు ఫుడ్ పెట్టడానికి వచ్చారా, ఆకలికి చంపడానికి తీసుకొచ్చారా ఏంటి అని. ఇవన్నీ ఎపిసోడ్లు వేయలేదు, లైవ్లో చూస్తే అర్థమవుతుంది. సో ధమాక్ ఉందా నీకేమన్నా, బిగ్ బాస్కే ధమాక్ ఉందా అని అన్నాడు. బట్ అబ్బా, ఇది మామూలుగా ధమాక్ కాదు, ఈయన రేంజ్ ధమాక్ వేరే లెవెల్ ఉందేమో. సో నాకు తెలిసినంత వరకు ఇంకా మొత్తం లైవ్లో జరిగింది ఆల్మోస్ట్ ఆ ఎపిసోడ్ మొత్తం ఇంకొక 2 నిమిషాలు ఉంటుంది. ఆ 2 నిమిషాలు మొత్తం కట్ చేసేస్తుంటే అబ్బాయి విషయంలో బిగ్ బాస్ ఈయనకు ఫేవర్గానే చేశాడు. అబ్బాయికి అంత సిచ్యువేషన్ జరిగినాక కూడా అప్పటికి అంటూనే ఉంటారు, నిఖిల్ కూడా మాట్లాడద్దు అని చెప్పేసి నిఖిల్ కూడా చాలా ట్రై చేస్తాడు, అయినా కూడా వినడు. సో అనేస్తాడు. బట్ ఆయన వర్షన్లో ఆయన కరెక్టే, ఎందుకంటే ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితిలో ఫుడ్ టాస్క్ ఏదైతే పెట్టాడో టైమర్ పెట్టేసి దాంట్లో ఇంకా ఈ సిచ్యువేషన్లో 3 మాత్రమే వంట చేయాలి. సో 3 ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ 3 మాత్రమే వంట చేయాలి అనేది బిగ్ బాస్ పెట్టిన రూల్, మెయిన్ రూలు. అండ్ అవర్స్, ఈ వీక్ మొత్తానికి 14 అవర్స్ ఇచ్చారు కదా, అదొక టైమర్. సో 3 ఇంతమందికి ఎలా చేస్తారు అని అంటే, సో అదే కదా, టైం కిల్ చేయడానికే కదా బిగ్ బాస్ అది టాస్క్ పెట్టింది. దానికి సీరియస్ అయిపోయి ఎట్లా చేస్తారు? ధమాక్ ఉందా బిగ్ బాస్కి? ధమాక్ ఉందా? ఆకలికి చంపగొడతారంటే, బట్ ఆకలి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కడుపు నిండా తినకుండా టాస్క్లు ఆడాలంటే ఆడలేరు. ఎందుకంటే ఇప్పుడు ఆడే టాస్క్ అనేది వెరీ క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్న టాస్క్. సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంది, అది చెప్పే విధానము మార్చుకొని ఉంటే బాగుండేదేమో. సో అబ్బాయి అక్కడ చాలా పెద్ద మిస్టేక్ చేశాడు, నోరు జారాడు, నోటుకు వచ్చింది మాట్లాడాడు. అక్కడి వరకు బిగ్ బాస్ చాలా ట్రై చేయడం కాదు, ఆ సీన్స్ అన్ని చాలా కట్ చేశారు. సో ఆ క్లిప్స్ అనేది వేస్తే మాత్రం అసలు అబ్బాయికి సాటర్డే వరకు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ జనాలు ఏమంటారు, అస్సాం టికెట్ బుక్ చేసి పంపించేస్తారనమాట. సో ఆ రేంజ్లో ఉంది. సో మ్యాక్సిమం ఎవరిదాళ్ళు ఫుడ్ వండుకుంటారు, ఎవరిదాళ్ళు ఫుడ్ కోసం మామూలు కష్టాలు పడరు, వండుకుంటారు, తింటారు, అంతా అయిపోయాక సో మొత్తానికి ఈ టాస్కులు ఇదంతా మళ్ళీ మొదలు పెడతాడనమాట. సో బిగ్ బాస్ మామూలు కాదబ్బా, నాకు భలే అనిపించింది. అసలు ఈ టాస్క్ని కంప్లీట్గా ఎట్లయిపోయిందంటే వార్ వన్ సైడ్ లాగా. ఇప్పుడు కాంతారా టీం నుంచి ప్రేరణ ఎలా ఆడుతుందో, సో ఇటు సైడ్ వచ్చేసరికి మొత్తం అరాచకమే. నిఖిల్ చాలా స్టాండర్డ్గా ఆడుతున్నాడు, అండ్ కొన్ని రూల్స్ అనేది పాటిస్తూ ఉన్నాడు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏమైపోతుందంటే, క్లియర్గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ ఎవరైతే పృథ్వీ ఉన్నారో, పృథ్వీ అనేది ఒక్కొక్కరిని మనుషుల్ని ఇట్లా లేసి అవతల పడేస్తున్నాడు. అస్సలు ఆటలో ఆడ మగ తేడానే లేదు. సో అది మంచిదే, బట్ ఆ హ్యాండిల్ చేసే విధానం చాలా రాంగ్ అనమాట. ఎంత దారుణం అంటే, సో ఆ మనోడు ఇద్దరిని, యష్మిని అండ్ ప్రేరణని ఆ
ప్రభాతి టాస్క్లో ఇట్లా పట్టేసుకుంటాడు బిర్రగా ఇద్దరిని, అసలు ఇట్లా హోల్డ్ చేసి పట్టుకుంటాడు అనమాట. మామూలు కాదు, 2 హ్యాండ్స్ ఇట్లా పెట్టేసి ఇద్దరిని ఒకే దాంట్లో బంధించేసి, ఏదో అంటారు కదా రాక్షస కౌగిలి అన్నట్టుగా. సో ఈయన రాక్షస ఏమంటారు పట్టుకోవడం దాన్ని ఏమంటారు ఆ రేంజ్లో చేశాడనమాట. అబ్బాయిలు అమ్మాయిలు అని ఏం లేదు, ఎంత అరుస్తున్నా ఏం చేస్తున్నా కూడా ఆయన ఒక స్ట్రాటజిక్గా ఆడుతున్నాడు అని అనుకుంటే బాగానే ఉండు. కానీ సోనియా ఎప్పుడు సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా ఏం చేసినా కూడా సో ఖచ్చితంగా మనోడిని అయితే పంపించడం అయితే జరుగుతుంది. పృథ్వీ నువ్వు వెళ్ళి అటాక్ చెయ్యి, పృథ్వీ నువ్వు వెళ్ళి మాకు ప్రొటెక్ట్ చెయ్యి, ఇలాంటివన్నీ బాగా రెచ్చగొట్టినట్టు అంతా సోనియానే చూస్తుంది. ఎంతసేపు గేమ్ అని చెప్పేసి మనోడు గేమ్లోనే ఉన్నాడు. అండ్ నిఖిల్ ఒక చీఫ్గా ఏం పెద్దగా అది చేసింది ఏం లేదు, వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. గేమ్ వైజ్ వాళ్ళు టీమ్ వైజ్ చాలా బాగా ప్రొటెక్ట్ చేసుకున్నారు. అంటే కోఆర్డినేషన్ చేసుకోవడం కానీ, ఎవరికాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే అన్ని గుడ్లు అయితే ఎలా పట్టుకుంటారబ్బా, ఆ రేంజ్ గుడ్లు పట్టుకోవడం అంటే మామూలు విషయమా? సో చాలా బాగా అనిపించింది నాకు, టీం వర్క్ అనిపించింది. ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా 100% ఇచ్చారు, కాదనట్లే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ నబిల్ సంచాలకుగా ఉన్నాడు. ఈ టాస్క్లో నబిల్ని అవుట్ చేసినాక నబిల్ వచ్చేసి టాస్క్లో సంచాలకుగా ఉన్నాడు. ఈయన కొన్ని రూల్స్ పెట్టాడు, అంతా బాగానే ఉంది. ఈయన వర్షన్లు ఈయన 100% నిజంగా నబిల్ చాలా జెన్యున్గా చేశాడు. అండ్ వీళ్ళకి ఫేవర్గా అంటే మా టీంకి ఫేవర్ చేయాలని కాకుండా ఇద్దరికి ఈక్వలైజ్డ్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాడు. ఇద్దరికి ఈక్వలైజ్డ్గా ఉండేలాగా మనోడు ప్లాన్ చేశాడు అనేది అర్థమవుతుంది. సో చూసే వాళ్ళకి కూడా అరే జెన్యున్గా మనోడు సంచాలక్ చేశాడు అనే ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది, చూసిన ప్రతి ఒక్కరికి అనిపించే విషయం అనమాట. సో ఇక్కడ నిఖిల్ కూడా నిన్న ఏదైతే లాగి యువతలు పడేశాడో దాని విషయంలో కొంచెం అందరూ అడిగినట్టున్నారు. బట్ దాని క్లారిఫికేషన్ కోసం మణికంఠతో చాలాసార్లు మాట్లాడుతుంటే అరే నువ్వు వద్దురా, నువ్వు మాట్లాడకురా, అదిరా ఇదిరా అని చెప్పేసి చెప్తుంటాడు. మనం ఎంతో బాండింగ్ ఉండే ఏంది అవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. బట్ మాట్లాడొద్దు అని అంటాడు, ఆ టాస్క్ మాట్లాడొద్దురా, కొన్నిసార్లు చూసుకోరాను. బట్ ఇక్కడ మణికంఠ నచ్చాడు, కానీ మళ్ళీ అదే డ్రామా, అదే ప్లేయింగు, అదే నడుచుడు, అదే ముచ్చట, అదే జరుగుతుంది. సో మనకు లైవ్లో వచ్చేది ఏంది, ఏకంగా చీఫ్గా తీసేస్తారు. మళ్ళీ కంటెంటర్ కోసం ఆ రెడ్ ఎగ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకున్నారు. ఇలాంటివన్నీ జరిగాయి అనమాట. సో ఇంత జరుగుతున్నప్పుడు మధ్యలో ఇంకో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఏంటిది, ఆ మూవింగ్ బాల్స్ అనమాట. సో వాళ్ళు ఇద్దరు ఉంటారు, నైనిక అండ్ మనోడు ఎవరు అబ్బాయి, ఇద్దరు గేమ్ ఆడతారనమాట. సో ఒక రౌండ్ సర్కిల్ లాంటిది, ఒక టేబుల్ లాంటిది ఇచ్చేసి దాని మీద నిలబడేసి హోల్స్ ఇస్తారు, ఆ బాల్స్ ఇస్తారు, 4 ఐరన్ బాల్స్ ఇస్తారు. అవి బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకదాన్ని ఒకటి ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ ఫిల్ చేసుకుంటూ వెళ్ళే దాంట్లో టాస్క్లో నిజంగానే అబ్బాయి చాలా బాగా ఆడాడు. కానీ దాని అంతకు ముందు సీక్వెన్సెస్ చూస్తే మాత్రం దరిద్రంగా అరే మనోడు ఆడిన ఫీలింగ్ కూడా లేదనమాట. అరే ఏం ఆడాడరా అనే దానికంటే ముందు ఎందుకు ఆడాడరా అనే ఫీలింగ్ వస్తుంది ఆడియన్స్కి. అది వద్దు అనేది నా పర్సనల్గా నాకు అనిపించింది. సో అబ్బాయి చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే అలా క్లాన్కి సపోర్ట్ చేస్తారు. చీఫ్గా ఉన్నప్పుడు చీఫ్గా ఉన్నప్పుడు వాళ్ళ టీమ్ లీడర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ముందుండి ఏ సిచ్యువేషన్ అయినా నెగిటివ్ ఆర్ పాజిటివ్ ముందుండి చేస్తే బాగుండేది. సో ఇక్కడ నైనిక కూడా బాగా ట్రై చేస్తుంది. బట్ వీళ్ళకి అనేది విన్నర్ ఎవరైతారు అని అంటే కాంతారా టీం, అబ్బాయి వాళ్ళ టీంని గెలిపిస్తాడు. అండ్ వీళ్ళకి ఎక్కువ ఎగ్స్ కూడా మళ్ళీ బిగ్ బాస్ అయితే కొన్ని ఎగ్స్ గెలుచుకోవచ్చు అన్న ఎగ్స్ స్టోర్ రూమ్ నుంచి తీసుకుంటారు. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే ఇంత బాగా ఆడి ఇంత వాళ్ళకంటే ఎక్కువ లీడ్లో ఈయన అబ్బాయి వాళ్ళు వచ్చి అబ్బాయి టీం వచ్చింది, కాంతారా టీం వచ్చినప్పుడు సో దాన్ని కాపాడుకోవడానికి చీఫ్ ఎంత ట్రై చేయాలి, ఎంత పట్టి ఓడి ఉండాలి. అలాంటి టైంలో లైట్ తీసుకున్నాడు, అక్కడ పోయి కూర్చొని అరే యష్మి సైలెంట్గా ఉండు, ప్రేరణ సైలెంట్గా ఉండు, అరే మనీ నువ్వు సైలెంట్గా ఉంటారా, ఆదిత్యనా నువ్వు సైలెంట్గా ఉండు. ఏంది సైలెంట్గా ఉండేది, నువ్వు గేమ్ ఆడనీకి వచ్చినావా, వాళ్ళని కంట్రోల్ చేయనీకి వచ్చినావా? లేడీస్ అయ్యండి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే యష్మి కానీ ప్రేరణ కానీ వాళ్ళు బాల్స్ కోసం ట్రై చేస్తుంటే సోనియా అండ్ నైనిక వీళ్ళిద్దరూ ప్రేరణని మొత్తం హ్యాండిల్ చేసి ఆమె బాడీలో ఉన్న అంటే డ్రెస్లో ఉన్న ఆ ఎగ్స్ను కూడా మొత్తం లాగేసుకున్నారు. యష్మి అని పిలుస్తుంటే యష్మిని ఇక్కడ హోల్డ్ చేసేసారు. ఎవరు, నిఖిల్ హోల్డ్ చేశాడు, పృథ్వీ హోల్డ్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరిని మొత్తం కంప్లీట్గా టార్గెట్ చేశారు. మన మణికంఠను కూడా బాగా ట్రై చేశాడు. అండ్ కాపాడడానికి ఎవరున్నారు, ఆ సిచ్యువేషన్ ఎవరు హ్యాండిల్ చేయాలి? చీఫ్ అయి ఉండి ఆ ఎగ్స్ వెనకాల కూర్చొని అరే చేద్దురా మనం అన్ఫేర్గా ఆడొద్దురా. అన్ఫేర్ ఆడాలా వద్దా అని కాదు, నువ్వు వాళ్ళు 100% వాళ్ళ టీమ్మేట్స్ ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు అనేదే కదా టాపిక్.
అది వదిలేసి ఇంకా నేను వీళ్ళు చూస్తారు వాళ్ళు చూస్తారు వాళ్ళు ఏదో చేస్తారు అనేది కాదు కదా. ఆడపిల్లలు అయ్యండి నిజంగా ఆడ పులుల్లాగా ఆడారు ఇద్దరు. ఎవరు యశ్వి కానీ ప్రేరణ కానీ ఎంత అంటే అంత బాగా ఆడారు. అసలు పృథ్వీ చేసిన అరాచకం అయితే మనుషుల మీద పడిపోతున్నాడు. అసలు ఆ మణికంఠ మీద అరిచేయడము, ఆదిత్య మీద అరిచేయడము, యశ్మిని అయితే ఇట్లా లాగి అవతల పడేస్తాడు, ప్రేరణ అయితే ఇట్లా గుంజి పడేస్తుంటాడు. అరే ఇదెక్కడ అరాచకం రా నాయన. అమ్మాయిలు అబ్బాయిలైనా కొంచెమన్నా తేడా ఉండదా, కొంచెమన్నా కట్టేసి ఉండదా? ఆ రేంజ్లో గేమ్ అనేది అంత హారబుల్గా ఆడాలా కదా. నాకు అనిపించింది ఈరోజు కూడా ఆ టాస్క్ని అయితే కంప్లీట్ చేయలేదు, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పేసి చెప్పడం అయితే. సో నిఖిల్ టీంలో వచ్చేసరికి 263 ఎగ్స్ వాళ్ళు కలెక్ట్ చేస్తే, ఇక్కడ వచ్చేసరికి కాంతారా టీంలో వచ్చేసరికి 25 ఎగ్స్ అయితే కలెక్ట్ చేస్తారు. మరి ఎంత షేమ్గా పాపం వాళ్ళు ఎంత కష్టపడి ఆడితే నిఖిల్ వచ్చి లాక్కుపోతున్నప్పుడు కూడా అబ్బాయి సైలెంట్గా ఉంటాడు. అప్పుడు కూడా ప్రేరణ యశ్మి వీళ్ళిద్దరే ఫైట్ చేస్తూ ఉంటారు. మధ్యలో మనీ వస్తే మనీని తిట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు పృథ్వీ. అండ్ ఆదిత్య గారు వచ్చినప్పుడు, ఆదిత్య అన్న వచ్చినప్పుడు కూడా ఆయనను కూడా గట్టిగానే వేసుకుంటారు. మనోడు చాలా కాంప్రమైజ్, అన్న కూల్గా ఆడదాం, ఇది కాదు ఇది పరిస్థితి, ఇట్లా కొన్ని హ్యాండిల్ చేయండి, ఇక్కడ దాకా రావద్దు అని చెప్పేసి అన్న కూడా అట్లీస్ట్ ట్రై చేస్తున్నాడు ఆదిత్య. సో వీళ్ళు అది చేయట్లేదు కదా. అసలు అబ్బాయి అనేది కంప్లీట్గా డిసాల్వ్ చేసుకొని ఆ సైలెంట్గా నాకు సంబంధం లేదు, కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటూ కూర్చున్నట్టుగా మొత్తానికి. ఏదంటే నువ్వు ఫుడ్ విషయంలో నీకు అంత కోపం వచ్చినప్పుడు మరి టాస్క్ పెట్టినప్పుడు మిగతా వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు? ఒకవేళ ఈవెన్ ఆ టాస్క్ అయిపోగానే రేషన్ మొత్తం పోయిందనుకో, ఫుడ్ కోసం ఎవడు బాధపడాలి? వీళ్ళందరూ సఫర్ అవ్వాల్సిందే కదా. నిన్ను నమ్ముకొని నీ కింద 5 ఉన్నప్పుడు వాళ్ళు ఎంత సఫర్ అవ్వాలి? సో ఆ విధంగా చూసుకుంటే ఎంత ఇంట్రెస్టింగ్ అంటే ప్రేరణ కానీ అండ్ యష్మి కానీ. అండ్ ఇక్కడ ఇంకొక వర్స్ట్ థింగ్ ఏంటి అని అంటే విష్ణుప్రియ 263-25 అని చెప్పినప్పుడు ఆమె నవ్వడం, ఆ వెక్కిలి చేష్టలు అనేది అరాచకం అనమాట. ఎంత అరాచకం అంటే అంత నవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా గెలిపోవటంలో అనేది కామన్ అబ్బా, ఎవరైనా అక్కడ టాస్క్లు అవని బయట అవని రియల్ లైఫ్ అవని స్క్రీన్ లైఫ్ అవని ఏదన్నా కానీ. సో మనకు కొన్నిసార్లు ఓటమి అనేది తప్పదు, కొన్నిసార్లు విజయం అనేది తప్పదు. అది స్పోర్టివ్గా తీసుకోవాలి. దానికి నిఖిల్ స్పందించి లేదు నువ్వు నవ్వకు అన్నప్పుడు నైనిక పక్క నుంచి అనుకుంటా నవ్వింది. సో అది అనమాట. అక్కడ ఏమైపోయింది క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు వీళ్ళు విన్నర్ అయ్యారు కదా, 263 ఉన్నది. వీళ్ళు విన్నర్ అవ్వగానే ఇప్పుడు వాళ్ళకు ఒక పవర్ ఇస్తారు. ఎవరైతే లూజర్ ఉన్నారో వాళ్ళ టీం నుంచి ఒకరిని గేమ్లో నుంచి అవుట్ చేయాలి అని చెప్తారు. గేమ్లో నుంచి అవుట్ చేయాలి అన్నప్పుడు ప్రేరణకు అర్థమైపోతుంది. ప్రేరణ చెప్తుంది కూడా, నన్నే అవుట్ చేస్తారు అని చెప్పేసి అనగానే వాళ్ళు చెప్పింది ఎవరు? ప్రేరణ పేరే చెప్తారు. సో ఇలా అనమాట. నిజంగా వీళ్ళు ఎలా అయిపోయిందనంటే విష్ణుప్రియ వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు కూడా మన క్లాన్ సీత విష్ణుప్రియ మాట్లాడుకునేటప్పుడు, సీత విష్ణుప్రియ పృథ్వీ మాట్లాడుకునేటప్పుడు ఇలా చాలా ఉన్నాయి డిస్కషన్స్. లైవ్లో చూస్తే అరే మనకి ఈ క్లాన్ సెట్ అయింది. అసలు సోనియాకి విష్ణుప్రియకి పడనే పడదు. ఈ క్లాన్లోకి వచ్చినాక వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు కదా, లొల్లి లేకుండా బాగానే ఉన్నారు కదా. ఇన్ని రోజులు ఆ టామ్ అండ్ జెర్రీ బాండింగ్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చినాక అసలు సంబంధమే లేదు, అందరూ బాగున్నారు. 10 సార్లు అంటుంది విష్ణుప్రియ, అరే మన టీం ఇప్పుడు బాగుందిరా, అందరం కరెక్ట్గా సింక్ అయిపోయినాం, అందరం బాగున్నాం రా, ఇది మారకుండా ఉండాలిరా అని చెప్పేసి ఎట్లా అంటుంది? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా. సో అందుకనే ఈరోజు ఎపిసోడ్లో మాత్రం నాకు అనిపించింది నిజంగా అరాచకం అంటే ఏదైనా టాస్క్ అంటే అరాచకంగా పడిపోయేది పృథ్వీ. నిఖిల్ మరీ గేమే చూసుకోవడం కాదు, ఎదుటి వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలని కాదు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ విధంగానే మీకు రేపటి ఎపిసోడ్లో చూడండి బీభత్సమైన క్లాన్, అబ్బాయికి క్లాన్ చీఫ్గా పీకేస్తాడు అండ్ గట్టి వార్నింగ్ కూడా ఇస్తాడు హౌస్ మేట్స్ అందరికీ. అండ్ ఏకంగా వెళ్ళిపోండి, ఇష్టమైతే ఉండండి లేదంటే వెళ్ళిపోయి అనే రేంజ్ కూడా వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ పృథ్వీకి కూడా చాలా గట్టిగా పడుతుంది. వీకెండ్లో అయితే కొన్ని వర్డ్స్ మళ్ళీ వాడుతున్నాడు, మళ్ళీ చేస్తున్నాడు. అగ్రెసివ్నెస్ వాళ్ళు ఎంత సీత చాలా చెప్పింది కంట్రోల్ చేసుకొని, అరే అరవకరా అది కాదురా తప్పైపోతానంటే నీకేం తెలుసు అనే రేంజ్లో అయిపోయాడు అనమాట. సో కొన్నిట్లలో అగ్రెసివ్ అనేది తగ్గించుకుంటే బెటర్. బట్ ఈరోజు ఓవరాల్గా నాకు నచ్చింది మాత్రం ప్రేరణ నచ్చింది 100%, యష్మి నచ్చింది 100%, అండ్ మన ఆదిత్య గారు నచ్చారు. అండ్ మన మణికంఠ కొన్ని విషయాలు తీసేస్తే ఆయన కూడా బాగానే ఉన్నాడు.
నిఖిల్ బాగా అనిపించాడు. సో నాకు రోజు వీళ్ళే హైలైట్గా అని నాకు పర్సనల్గా అనిపించింది. మీకేమనిపించింది అని కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మోర్ అప్డేట్స్ కావాలంటే మన ఇన్స్టా ఫాలో అవ్వండి, భాస్కర్ మేకల అని ఉంటుంది.